మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని, ఎంతోమంది అడుగుతున్న ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఇదే హెయిర్ ఫాల్ అవుతుంటే, జుట్టు రాలుతుంటే ఎలాంటి ఆహారాలని తినడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. ఎందుకంటే మనం కామన్గా చూస్తున్న సమస్య ఇది. ఈ రోజులలో ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది ఈ సమస్య గురించి చెబుతున్నారు. కాబట్టి ఈ జనరేషన్లో ఈ హెయిర్ ఫాల్ కామన్గా ఉంది కాబట్టి దీన్ని తగ్గించుకునేటువంటి పద్ధతులను మనం తెలుసుకుందాం. హెయిర్ ఫాల్కి ప్రధానంగా ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇవి ముఖ్యమైనటువంటి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇక కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. చాలామంది వీటిని అశ్రద్ధ చేస్తున్నారు. ఈ ఆహారాలు మీరు తిన్నారనుకోండి, జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. ఏమిటివి అంటే వరుసగా వీటిని తెలుసుకుందాం. ఒకటి పాలకూరని తిన్నారనుకోండి, ఐరన్ లోపాన్ని ఇది నివారిస్తుంది. ఇక ఈ పాలకూరని తినడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్కి న్యాచురల్ కండిషనింగ్ లాగా ఇది పనిచేస్తుంది లోపల నుంచి. దీంతో కండిషనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు హెయిర్ ఫాల్ ప్రివెంట్ అవుతుంది. కాబట్టి ఈ పాలకూర న్యాచురల్ హెయిర్ కండిషనర్ లాగా ఇంటర్నల్గా పనిచేస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఆహారం ఎగ్స్, కోడిగుడ్లు, అలాగే పాలు వీటిలలో అనేక పోషక తత్వాలు ఉంటాయి. మెయిన్గా జుట్టుకి కావాల్సిన పోషక తత్వాలు ఉంటాయి. వైటమిన్ B12, ఐరన్, జింక్, ఇంకా ముఖ్యంగా omega-6 ఇలాంటి ప్రత్యేక తత్వాలు ఉంటాయి. కాబట్టి వీటిని లోపలికి తీసుకుంటూ ఉంటే జుట్టు రాలడం అనేది ఆగుతుంది. ఇక పాల ఉత్పత్తులు, వీటిలలో బయోటిన్ ఉంటుంది కాబట్టి జుట్టు రాలడాన్ని న్యాచురల్గా తగ్గిస్తుంది. ఇంకొక సహజ పదార్థం జుట్టుని హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ ఆపేది ఏంటంటే వాల్నట్స్లో బయోటిన్ ఉంటుంది. అలాగే వైటమిన్ B, అలాగే వైటమిన్ E, ఇంకా ప్రోటీన్లు, ఇంకా ముఖ్యంగా మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కుర్లని స్ట్రెంథన్ చేస్తాయి, కుర్లని దృఢంగా ఉంచుతాయి. ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం జామ. ఈ జామ పండులో వైటమిన్ C అనేది ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటి ఇతర అంశాలు ఇవన్నీ కూడా జుట్టుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇక పప్పు ధాన్యాల్లో ఉండేటువంటి ప్రోటీన్లు కానీ, ఐరన్ కానీ, జింక్, బయోటిన్ ఇవన్నీ కూడా కుర్ల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్స్ కోసం పప్పును తీసుకోవాలి. ఇంకొక ప్రత్యేక ఆహారం బార్లీలో ఉండే ఐరన్, కాపరు ఇవన్నీ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేస్తాయి. ముఖ్యంగా ఈ పదార్థాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఫైనల్గా మనం చెప్పుకునేది చికెన్. ఈ కోడి మాంసం వల్ల దీంట్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి, అంటే క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి మన జుట్టులో ఉండే కెరోటిన్ని ఈ ప్రోటీన్లు ఇంప్రూవ్ చేస్తాయి. కెరోటిన్ కూడా ఒక ప్రోటీనే కాబట్టి మాంసేన వర్ధతి అని ఆయుర్వేద సిద్ధాంతం. ఈ కోడి మాంసం ఒకవేళ మాంసాహారాలు అయితే తీసుకుంటే, మసాలాలు తగ్గించి తీసుకుంటే, దీంట్లో ఉండే ప్రోటీన్ వల్ల కుర్లకి ఆరోగ్యం చేకూరుతుంది, కుళ్ళు రాలకుండా ఉంటాయి. అలాగే కేశ సౌందర్యాన్ని వీటితో మీరు పెంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, MD, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.